తమిళనాడులోని తెలుగు ప్రజలను ఉద్దేశించి సినీ నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో చెన్నైలో ఆమెపై పలు కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ కేసుల విషయంలో ఆమెకు సమన్లు జారీ చేసేందుకు చెన్నై పోలీసులు ఆమె ఇంటికి వెళ్ళగా అక్కడ తాళం వేసి ఉందని, అలాగే కస్తూరి ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ వస్తున్నట్టు సమాచారం. దీంతో ఆమె ఎక్కడ ఉందనే విషయంపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఓ రాజకీయ సభలో కస్తూరి తెలుగువారిని కించపరుస్తూ మాట్లాడారు. తమిళనాడులో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు తెలుగువారు వచ్చేవారు అని వ్యాఖ్యానించారు ఆమె. ఆమె వ్యాఖ్యలపై తెలుగు సంఘాలు మండిపడ్డాయి. దాంతో ఆమె తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తెలుగువారిని కించపరిచే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని కస్తూరి ప్రకటించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. 3 రోజుల క్రితం కస్తూరిపై చెన్నైలో ఇదే విషయంపై కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ఆమెకు సమన్లు అందించేందుకు పోలీసులు ఇంటికి వెళ్ళగా తాళం వేసి ఉంది. దాంతో నటి కస్తూరి పారిపోయారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఎక్కడుందనే విషయంలో స్పష్టమైన సమాచారం లేదు. ఇక అన్నమయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కస్తూరి ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించారు. ఓ తెలుగు సీరియల్లోనూ లీడ్ రోల్ పోషించి మంచి గుర్తింపు పొందారు. తెలుగులో అవకాశాలు పొందుతూ తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమేంటని అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.